దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. హోటళ్లు, రిసార్ట్స్పై టాటా గ్రూప్ ఆసక్తి. వరుస భేటీలతో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. ఫాలోఅప్ సదస్సు హైదరాబాద్ నిర్వహించాలని సీఎం ప్రతిపాదన. తెలంగాణ విజన్ ఆవిష్కరణలో సీఎంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దావోస్లో తెలంగాణ రైజింగ్. తెలంగాణ ప్రభుత్వ విజన్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముందుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన సత్ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామికవేత్తలతో సీఎం వరుసగా సమావేశాలు జరుపుతుండగా దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. డిఐ పైపుల సంస్థ రష్మి గ్రూప్ 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ అయితే కుదుర్చుకుంది. స్టీల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 వరకు పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా రష్మి గ్రూప్ ఆసియాలో 40 దేశాలు, యూరోప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణాఫ్రికా దేశాల్లో కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన న్యూక్లియర్ ప్రొడక్షన్ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ సమర్పించింది. ఇక ఈ విధంగా చూసుకుంటే మరి ఎంఓయూ కుదుర్చుకోవడంలో కానీ విదేశీ పెట్టుబడులను లక్ష్యంగా తీసుకుని ముందుకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి మరి సక్సెస్ అయ్యారు. దావోస్లో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం ఒక విశేషంగా మనం గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణలో రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, హోటళ్లకు సంబంధించిన రంగంలో పెట్టడానికి మరి టాటా గ్రూప్స్ అయితే ముందుకు వస్తుంది. అలాగే రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి మరి తెలంగాణలో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఎంతో సక్సెస్గా జరిగిందని దీని ప్రకారం మనం ఘంటాపదాయించి చెప్పొచ్చు. ఇక 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ. మున్సిపల్ ఎన్నికల వేళ భారీగా బదిలీలు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నిర్ణయం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తునైతే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్గా మరి నురల్ నజీబ్, వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా సంపత్ కుమార్, ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రమేష్, తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రామచంద్రరావు, ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జి రాజు, ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా మునావర్, బెల్లం గ్రేడ్కి మరి సంపత్, భూత్పూర్ గ్రేడ్కి చంద్రశేఖరరావు, నడికొండకు మరి మురళి, అచ్చంపేటకు సిహెచ్ వేణు, కల్లూరుకు రాయదుర్గారెడ్డి, మరి హుజూర్ నగర్కు వి శ్రీనివాస్, చొప్పదండికి టి మనోహర్, హుజూరాబాద్కు ముసబ్ అహ్మద్, మంచిర్యాలకు మరి జి అన్వేష్, ఆలేరుకు మరి శ్రీనివాస్ రెడ్డి, మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్కు అయితే మరి బదిలీలు చేయటం అయితే జరిగింది. మరి బదిలీలు అయిన వాళ్ళందరూ కూడా తమ తమ విధుల్లో మరి నిర్మగ్నమై ఉండాల్సిన అవసరం ఉంది. టోటల్గా 47 మంది మున్సిపల్ కమిషనర్లకు బదిలీకి మరి మార్గం సుగమమైంది, బదిలీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి తమ వర్క్ని చేయాల్సిన పని బాధ్యతలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా మరి బదిలీలు అయితే జరిగినాయి. ఇక పురపోరు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుండడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తంగా 28 వార్డులు మున్సిపాలిటీలు ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి ఎవరైతే వేములవాడకు సంబంధించినది కూడా ఎత్తులు, వ్యూహాలు, నాట్ ఓన్లీ ఈ వేములవాడ, టోటల్గా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలంటే మనకు తెలుసు అవి పార్టీ గుర్తుల మీదుగా పోటీ జరగదు, కానీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు, పార్టీ గుర్తుల మీద మరి ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా మిగతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కంటే ముందుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక అదేవిధంగా శరవేగంగా
పెండింగ్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష అయితే చేశారు. ఏవి కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉండకూడదు, పెండింగ్ లేకుండా ఉన్న వాటిలన్నిటి కూడా కంప్లీట్ చేయాలి, సత్వరమే పరిష్కారం ముందుకు వెళ్ళాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి ఎస్ఎల్బిసి 5 కూడా ఫోకస్ పెట్టారు. తుమ్మిడిహెట్ వద్ద బ్యారేజ్కి కూడా డిపిఆర్ తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సర్వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సెక్రటేరియట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్లో చిక్కుకుని టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఏదైతే జరిగిందో ప్రాబ్లం అది జరగకుండా మరి అన్నీ కూడా క్లియరెన్స్ చేసి మరి ఎస్ఎల్బిసిపై ఫోకస్ పెట్టి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదేవిధంగా తుమ్మిడిహెట్ బ్యారేజ్ వద్ద డిపిఆర్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దానికి ఉదాహరణగా మనకి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించడం అని మనం దాన్ని చూడవచ్చు. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసా, తమ కుటుంబంతో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వీక్షించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. సినిమాని ఎంతగానో ఆస్వాదించానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆ చిత్రం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సమయంలోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని అక్కడికి ఆహ్వానించడం అయితే జరిగింది. ఆ విధంగా మరి చిరంజీవి గారు అక్కడైతే కలవటం అయితే జరిగింది.